మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దీంతో ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికలు మొదలవడంతో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పోటీలో ఉన్న 2 ప్యానెల్స్లోని అభ్యర్థులు ఓటేశారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా ఎన్నికల్లో సీనియర్ నటుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. అదే ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న నరేష్ శివాజీరాజాకు పోటీగా బరిలోకి దిగారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవనుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దాదాపు 745 మంది వరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శివాజీరాజా ప్యానెల్లో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినేడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరుణ్ సహా 25 మంది పోటీ చేస్తున్నారు. మరోవైపు నరేష్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివబాలాజీ సహా 26 మంది సభ్యులు బరిలోకి దిగుతున్నారు. అటు వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమ పోటీ చేస్తున్నారు. ఇరవై 25 ఏళ్ళుగా ఎదిగిన ఒక అద్భుతమైన ఫ్యామిలీ. ఎప్పుడు కూడా చాలా మట్టుకు యునానిమస్గా ఎలక్షన్స్ చేయాలని అడుగుతాం. లాస్ట్ టర్మ్లో నేను శివాజీని నువ్వు ఉండని, నేను సీనియర్ అయినా నువ్వే ఉండమ్మా అని మనస్ఫూర్తిగా దీవించి అతన్ని బ్లెస్ చేసి నేను అతన్ని ప్రెసిడెంట్ చేశాను. మా వర్గం అందరూ కలిసి చేశాం. ఒక టర్మ్ చేశాం, జరిగిన కొన్ని నచ్చలేదు, కొన్ని కాంట్రవర్సీస్ మనస్తాపాలు తెచ్చినాయి. డిక్టేటర్షిప్, గ్రూపిజం, కొన్ని చెప్పరానివి చెప్పలేనివి కూడా నేను చెప్పలేని, ఇప్పుడు తర్వాత మాట్లాడుతున్నవన్నీ జరిగినాయి. అవమానాలు పడ్డాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ బాగా జరగాలన్నాం. అయిపోయింది టర్మ్. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క టర్మే చేయాలి అని అందరం అనుకున్నాం. చిరంజీవి గారు న్యూట్రల్గా ఉండి పెద్ద ఆయన, కుటుంబానికి పెద్దగా అందరినీ దీవించి పంపించాడు. ఆయన ఫ్రెండ్లీ కంటెస్ట్తో ఈ ఎలక్షన్ చేయండి అన్నారు, అదే చేస్తున్నాం. క్యాంపెయిన్లో కొన్ని చాలా బ్యాడ్ వచ్చినాయి, మేము బాధపడలేదు. మేము డెవలప్మెంట్ కోసం ఉన్నాం. ఒక అద్భుతమైన ప్యానెల్ తీసుకున్నాం, మేనిఫెస్టోతో వస్తున్నాం. ఆల్రెడీ నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నేను చేసినటువంటి కార్యక్రమాలు, పెన్షన్స్ కానీ, వాహనాలు కానీ, అవకాశాలు కానీ ఇవన్నీ అందరికీ తెలిసి చెప్పేశాను. అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. అందరూ కుటుంబమే, కానీ లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలనేది మా అభిప్రాయం. అందరూ ఇండస్ట్రీ, మేము 900 మంది అభిప్రాయం. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి కార్యక్రమంతో సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ కలిసి ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నమే ఈ ఎన్నికలు. బాగా సాగుతుంది. ఇప్పుడు కొంచెం 8:39 అయింది కదా, బహుశా 10 to 12 విపరీతంగా యాక్టర్స్ అందరూ వస్తారు. డెఫినెట్గా ఓటింగ్ ఈసారి సీరియస్గానే చాలామంది పార్టిసిపేట్ చేస్తారు, ఓట్లు అందరూ వేస్తారని నమ్ముతున్నాను నేను. సభ్యులకు ఏమేమి జరుగుతున్నాయి, ఏ పనులు జరుగుతున్నాయని, ఇటు మెడిక్లెయిమ్ కానివ్వండి, ఇటు పెన్షన్ కానివ్వండి, తర్వాత తెలియకుండానే ఒక టోటల్ ఓవరాల్గా ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ కాకుండా మిగతా వాటిల్లో కూడా ఒక మంచి పేరు ఉంది శివాజీరాజా వాళ్ళకి. ఎందుకంటే జర్నలిస్టులను చూసుకోవడం కానివ్వండి, తర్వాత ఎవరైనా ప్రొడక్షన్ వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకునివ్వడం కానీ, ప్లస్ మూలధనాన్ని ముట్టుకోకుండా స్పాన్సర్స్ని తెచ్చుకొని, ఫ్రెండ్స్ని తెచ్చుకొని అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ కడుతున్నారు. తర్వాత ఇప్పుడు కంపల్సరీ ఈ తడవ కనుక వచ్చేస్తే షూర్గా ఆఫీస్ బిల్డింగ్ అయిపోద్ది, ఓల్డేజ్ హోమ్ కూడా అయిపోద్ది షూర్. మా ప్యానల్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా ప్రెసిడెంట్ గారు నరేష్ గారి ప్యానెల్, మరి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన మంచి పనులే మా ప్యానెల్ గెలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 100% గెలుపుపై ధీమా ఉంది. వాళ్ళకి ఎంత ఉందో మాకు అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే చేసిన సంక్షేమ పథకాలన్నీ నరేష్ గారే చేశారు. నరేష్ గారు దీని మీద ఒక కమిటీ వేసి, ఆయనకు ఎన్జిఓ ఉంది, వాళ్ళ సభ్యులను పంపించి, ఇంటింటికి పంపించి, మా సభ్యులు ఎవరైతే అంటే పాపం వాళ్ళకి సినిమాలు వేషాలు లేని వాళ్ళకు, అట్లాగే పాపం తిన్నికి వెళ్ళిన వాళ్ళకు చాలామందికి హెల్ప్ చేసి 40 నుంచి 50 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది.
అది నరేష్ గారు చేసిన సంక్షేమ పథకాలు. ఇప్పుడు 5 నుంచి 6,000 చేశారు. అది ఆయననే పెట్టింది. ఇప్పుడు చాలా పెట్టే సంక్షేమ పథకాలన్నీ ఆయనే. మనకు ఎలక్షన్స్ రావద్దనే ఉంటుంది, మనది ఎంతో కుటుంబం కాబట్టి 2 ఏళ్ళు చేసి ఆయన తప్పుకుంటే బాగుండే. ఆయన తప్పుకోలేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చినాయి అంతే. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఒక ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో, ఒక ఎంపీ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అంత బీభత్సంగా అంత కోలాహలంగా ఇవాళ మన తెలుగు సినిమా మార్చ్ ఎన్నికలు కూడా అంత బీభత్సంగా జరుగుతున్నాయి. జరగాలి అనేక విషయాల్లో సిద్ధాంతపరంగా కానివ్వండి, అభిప్రాయ భేదాల పరంగా కానివ్వండి, ఒకరికొకరికి అనేక రకాల అపోహలు ఉన్న కారణంగా కానీ అనేక మంది ఫ్యాన్స్ వస్తారు. ఇదిగో మేము కన్నా నెగ్గితే ఇది మేము చేస్తాం అని వారు చెప్తారు. కాబట్టి ఆ యుద్ధంలో భాగంగా ఈవేళ ఎన్నికల కోలాహలం జరుగుతుంది. కాబట్టి ఇది జరగాలి. ఎవరికైతే ఆర్డర్స్ ఉన్నారో ది వాల్యూ ఆఫ్ ఓట్ అది ఉపయోగించి వాళ్ళు నచ్చిన ప్లాన్ ఎన్నుకోవాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు రూల్ చేయాలి. సో ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేదంటే మార్చ్ అసోసియేషన్ ద్వారా నెగ్గిన నాయకులు అది ఏ ప్లాన్ కావచ్చండి, నెగ్గిన తర్వాత ఈవేళ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషా నటినట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడున్న తెలుగు బిడ్డలు కానీ తెలుగు సినిమా కళాకారులు కానీ ఎవరైతే ఊరిని ఓడని అమ్మల్ని బాబుల్ని అందరిని వదులుకొని ఇదిగో హైదరాబాద్ వచ్చి మేము కూడా కళాకారులు అవుతాం, మేము కూడా సినిమాలు అవుతాం అని ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా మందికి అవకాశాలు కొనబడుతున్నాయండి. సో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఈవేళ మన ఎక్కిన నాయకులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు రెడీ అవుతున్నాయో 100%లో 80% అన్నా సరే ఇక్కడున్న తెలుగు కళాకారులకి ఇవ్వాలి వేషాలు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా ప్రశాంతంగా ఉంది, ధీమాగా ఉన్నాం. మేమైతే ఫస్ట్ నుంచి ఉన్నాము గెలుపు వస్తుందని. చూడాలి, మరి సాయంత్రానికి మనకి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. చూద్దాం ఎలా ఉంటుందో ఏమిటో. మేము వస్తే మంచి చేస్తామని మేము అందరిలాగే మేము చెప్తున్నాం అని అనుకోకండి. మేము చేసి చూపిస్తాం, మాటలు చెప్పాం, చేతల్లో ఉంటుంది. మా గురించి మీకు తెలుసు అంటే నిలబడతాం అంతే. నేనైతే ఎటువైపు అయితే ఆడవాళ్ళకి న్యాయం ఉంటుంది అక్కడే ఉంటాను నేను. ఇదైతే క్లియర్. ప్లస్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్తా. అందుకని నేను సరే ఎంతవరకు ఎలక్షన్లు ఎప్పుడు నేను పోటీ చేయలేదు, ఓటేసి వెళ్ళిపోయేదాన్ని. నాకు మార్పు కావాలనిపించింది, కొంచెం అన్ని విధాలుగా సపోర్ట్ కావాలి. జనాల నుంచి ఎంత అనుకుంటున్నారో ఇనానిమస్ అవ్వకూడదు ఈసారి. అది ఎలక్షన్కి వెళ్తేనే తెలుస్తుంది అనుకున్నాం, మేము పోటీ చేస్తాం.